హాయ్ అండి. పాలు విరిగిపోతే పడేస్తున్నారా? లేదా పన్నీర్ చేస్తున్నారా? లేదా సంథింగ్ ఇంకేమైనా? అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పాలతోటి కలకంద స్వీట్ అయితే చేసేద్దాం. అది ఎలా చేసుకోవాలి అంటే, పాలు ఇరిగిపోయిన తర్వాత ఒక క్లాత్‌లో గానీ, ఒక జల్లెడలో కానీ వేసి పక్కన పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. తర్వాత దాన్ని బౌల్‌లో వేసేసుకోవాలి. తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవి ఏవి ఉంటే అవి రోస్ట్ చేసేసుకోండి. సో టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే. తర్వాత పాలు విరిగిపోయిన పన్నీర్ లేదా ఏదైనా మన ఇష్టం, అది అందులో వేసేసుకొని ఇలా స్పూన్ తోటి కలిపేసుకుంటూ ఉండాలి. సో నెయ్యి మొత్తం దానికి పట్టించాలి. ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుందండి. తర్వాత బెల్లం లేదా షుగర్ మీ చాయిస్. నేనైతే బెల్లం వేసేసాను. సో వేసినాక ఇలా కలిపేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో బెల్లం గడ్డల్లా కనపడతాయి సార్, అవి దాన్ని స్పూన్ తోటి మ్యాష్ చేస్తే చితికిపోతుంది. సో ఒక 3 మినిట్స్ టైం పడుతుందండి అంతే. అంతకు మించి ఎక్కువైతే వేయించకండి. వేయించితే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. సో స్వీట్ అయితే రెడీ అండి. టేస్ట్ చేసేయడానికి నేను సిద్ధం. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.